బస్సు వెనుక చక్రం వీల్ బోల్ట్ విరిగి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సులో ప్రయాణిస్తున్న సుమారుగా 40 మంది ప్రయాణికులు సేఫ్. భద్రాచలం నుంచి వెంకటాపురం రహదారి బాగోలేకపోవడం వల్లే ఈ ప్రమాదం. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎన్నోసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ఆగ్రహం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం చివారులో బల్లకట్టు బ్రిడ్జి దగ్గర భద్రాచలం నుండి వెంకటాపురం వస్తున్న ఆర్టీసీ బస్సు వెనక చక్రం బోల్ట్ విరిగి ఉండిపోయిందని, బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు బాగోలేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గాని, అధికారులు గాని రోడ్డు గురించి అటు రైతులు ఇటు ప్రజలు ఎన్నిసార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం వాయిస్తూ కాలయాపన చేయిస్తున్నారని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతో రైతులు నష్టపోయారు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏకన్నగూడెం రాళ్లవారు బ్రిడ్జి కృంగి కాలం గడుస్తున్నా వర్షం పడితే బస్సులు వెళ్లే పరిస్థితి లేకున్నప్పటికీ ఇప్పుడు టెంపరీగా నిర్మించిన రోడ్లపై బస్సులు ఎక్కలేకపోతున్నాయని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇంకో 2 నెలల్లో వర్షం కాలం దృష్టిలో ఉంచుకొని వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లే ప్రయాణికులు, ఎమర్జెన్సీ పేషెంట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. వెంకటాపురం నుండి ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం వెళ్లాలంటే 50 కిలోమీటర్ల అదనంగా ప్రయాణం చేయాల్సి ఉందని అనుసరించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు, రాళ్లవాగు బ్రిడ్జి త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు. దానికి కూసిపోయినాయి అనేది బాగా 4 మీటర్ల